స్మార్ట్ సిటీ ప్రాజెక్టు గడువు అసంపూర్తిగా ముగిసిపోవడంతో ఏపీ అధికారులు నిస్తేజం నెలకొంది. స్మార్ట్ గడువు మార్చి 31తో ముగిసిపోవడంతో సంబంధిత అధికారులు ఏమీ పాలుపోని స్థితిలో ఉన్నారు. 2017లో కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ల కాల పరిమితితో సుందరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలోని 5 నగరాలను స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేసింది. అందులో కాకినాడకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాలుగా 978 కోట్లతో పలు పథకాలు రూపొందించారు. ఇప్పటికే పలుమార్లు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులను పొడిగించుకుంటూ వస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు అందకపోవడంతో ప్రాజెక్టు అసంపూర్తిగానే మిగిలింది. కాకినాడలో కోట్లాది రూపాయలతో నిర్మించిన కళాక్షేత్రం ఇప్పుడు కళ్యాణ మండపంగా మారింది. అలాగే వందలాది సీసీ కెమెరాలతో తీర్చిదిద్దిన కమాండ్ కంట్రోల్ వ్యవస్థ కూడా నీరుగారింది. స్మార్ట్ సిటీ నిధులతో పూర్తి చేయదలుచుకున్న పనులు అన్ని అసంపూర్తిగానే ఉండటం విశేషం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు. దేశంలో కొన్ని నగరాలను ఎంపిక చేసి వాటిని స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని అనుకున్న కేంద్ర ప్రభుత్వం 2017లో దేశంలో 20 నగరాలను ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 5 రాష్ట్రాలను ఎంపిక చేసింది. అందులో కాకినాడకి ముఖ్యంగా కాకినాడను ఎంపిక చేయడానికి కూడా పలు కారణాలు ఉదాహరించారు. ఎందుకంటే పోర్ట్ ఆధారితంగా ఇది డెవలప్ అవుతుంది, ఇక్కడ ప్రజలు కూడా స్మార్ట్ సిటీ ద్వారా లబ్ధి పొందుతారన్న కోణంలో 978 కోట్ల రూపాయలు కేటాయిస్తూ, అంటే వాస్తవంగా అయితే 2000 కోట్ల రూపాయలు పథకం అంటూ ముందు ప్రచారం చేశారు. అందులో 1000 కోట్లు 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరించేలాగా మిగిలిని, అంటే ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారో పబ్లిక్ ఉంటారో వాళ్ళ విలువైన స్థలాలు ఎందుకు కేటాయిస్తే దాన్ని కూడా జత చేస్తూ ఈ ప్రాజెక్టు రూపాంతరం చేశారు. అయితే ప్రజలు ఎవరు అంతగా ఆసక్తి చూపకపోవడంతో కేవలం 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టు రూపొందించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు ఇవ్వాలి, అలాగే కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు ఇవ్వాలి. మొత్తం మీద 978 కోట్ల రూపాయలతో పలు అంచనాలతో అనేక పథకాలు రూపొందించారు. అంటే వీటి ద్వారా ఆదాయం కూడా సమకూర్చాలన్న నిర్ణయం కూడా జరిగింది. ఇందులో భాగంగా చూసుకుంటే గనక ఈ ఎన్నో అభివృద్ధి పనులకి రూపకల్పన జరిగింది. వాస్తవంగా 2017 నుంచి 2022 వరకు ఈ స్కీమ్ ఉండాలి. అయితే ఈ స్కీమ్ పూర్తిగా అమలు కాకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడంతో మాత్రం ఇది పొడిగిస్తూనే వచ్చారు. ఈ పథకం మార్చి 31 ఈ ఏడాది మార్చి 31 అంతిమంగా పొడిగిస్తున్నామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం. అందులో భాగంగా చూసుకుంటే గనక కేంద్ర ప్రభుత్వం పూర్తి తన వాటా నిధులు మాత్రం పూర్తిగా ఇచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా 178 కోట్ల నిధులు బకాయి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కొన్నాళ్ళు చూసుకుంటే ఈ నిధులన్నీ సద్వినియోగం అయ్యాయా, ఇవన్నీ నా కాకినాడ నగర ప్రజలకు ఉపయోగపడ్డాయా అన్న ఒక్క క్షణం పరిశీలిస్తే మాత్రం ఈ బూడిదలో పూసిన పన్నీరుగా మారినాయని చెప్పాలి. ఎందుకంటే మన వెనకాల చూస్తున్న స్టేడియం ఇది కన్వర్టబుల్ స్టేడియం అని చేశారు. ఇది వాస్తవానికి అయితే పూర్తయితే ఎంతో ఆదాయ వనరుగానే కాకుండా యువతకి ఎంతో ఉపాధి మన అవకాశాలు ఉండేవి స్పోర్ట్స్ పరంగాను. అది కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. అలాగే టీడీఆర్ బండ్స్ కోణంలో కూడా దీని మీద అనేక వాదోపాదాలు, సుదీర్ఘ సంఘర్షణ కూడా జరుగుతున్నాయి. ఇదొక్కటే కాకుండా ముఖ్యంగా 100 కోట్ల రూపాయలతో కమాండ్ కంట్రోల్ రూమ్ అంటూ, అంటే కాకినాడ నగరాన్ని మొత్తం కెమెరాలతో జల్లెడ పట్టేయాలని, కెమెరాల పరంగా ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోయే విధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ 100 కోట్లతో రూపొందించారు. ఇవి చూసుకుంటే కనుక ఈ 100 కోట్లు కూడా ఎందుకు పనికి రాకుండా, కనీసం మెయింటెనెన్స్ లేకుండా కొరగాకుండా పోయింది. అదే కాకుండా పలు పథకాలు, పలు రోడ్లు, ఇలాగ ఏది చూసినా సరే, అంటే కార్పొరేషన్ కార్యాలయాన్ని 40 కోట్లతో రూపుదిద్దారు. అది కూడా అర్ధాంతరంగా మధ్యలోనే ఆగి ఉంది. అలాగే రాగిరెడ్డి కళాక్షేత్రం అంటూ గోదావరి కళాక్షేత్రం అంటూ నిర్మించారు. దానికి అది చూసుకుంటే కనుక అది అంటే యాక్చువల్గా అయితే కనుక హైదరాబాద్ లో రవీంద్ర భారతి ఎలా ఉందో ఆ విధంగా ఉపయోగపడాల్సిన అవసరం ఉంటే అది కాస్త పెళ్లిళ్ళకి అద్దెకిచ్చిన మన స్టేడియం కాస్త పెళ్లిళ్ళకి అద్దెకిచ్చుకునే ఫంక్షనల్ గా మారిపోవడం మాత్రం చాలా విడ్డూరంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం అది అద్దెకిచ్చుకునే ఫంక్షనల్ గా మారిపోయింది. అలాగే చూసుకుంటే వెనకాల సైన్స్ సెంటర్ ఉంది. ఆ సైన్స్ సెంటర్ కూడా అర్ధాంతరంగా ఆపేసి దాన్ని కూడా ఒక హోటల్కి అద్దెకిచ్చుకోవడంతో ఆ హోటల్గా దాన్ని వాడుతున్నారు. ఇలాగ ఏది చూసుకున్నా సరే ఏది అక్కర రాకుండా పోయింది. స్మార్ట్ సిటీ పూర్తిగా నిష్ఫలంగా మిగిలిందని చెప్పాలి. ఏ కోణాలు చూసినా సరే 978 కోట్లలో ఒక 178 కోట్లు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి తప్పించి మిగిలినన్ని, అంటే 400 కోట్లతో రోడ్లు నిర్మించామని చెప్తున్నా తార్ రోడ్డు మీద సిమెంట్ మీద తార్ రోడ్డు అన్న ఇప్పటికీ విమర్శలు వినిపిస్తున్నాయి తప్పించి స్మార్ట్ సిటీ మాత్రం కాకినాడ నగర ప్రజలు పెద్దగా ఉపయోగపడలేదని చెప్పాలి. ఇప్పుడు మార్చి 31తో ముగిసిన గడువు మరి ఇంక పొడిగింపు లేదు అని తెలుస్తున్నప్పటికీ మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని పొడిగిస్తే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఏమైనా విడుదల చేసి అసంపూర్తిగా ఉన్న పనులు ఏమైనా పూర్తి చేస్తుందా అన్నది కూడా వేచి చూడాల్సిన సమయం అంతేనా ఉంది. వీడియో